సిరి కిచెన్ స్వాగతం. నేను మీ సిరిని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవిగోండి, ఈరోజు నేను నువ్వుల జంతికలు చేశానండి. ఉత్తి వరిపిండి ఉపయోగించి ఏ విధమైన పిండిలు కలపకుండా చేసాము. నువ్వులతో చాలా బాగా వచ్చినాయండి. చాలా గొల్లగా వచ్చినాయి. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇలా మెత్తగా పేస్ట్లో చేసుకోవాలి. వరిపిండిలో సరిపడా ఉప్పు వేసుకుని నువ్వులు మనకి ఎంత కావాలో అంత టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. నువ్వులు ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది, తక్కువ వేసుకున్నా బాగుంటుంది, మన ఇష్టం. నువ్వులు వేసుకుని పిండి మొత్తం ఇలా కలుపుకోవాలి. పొయ్యి వెలిగించుకుని గిన్నె పెట్టుకుని ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకుని బాగా మరిగించుకోవాలి. ఇవి వాటర్ ఎంత బాగా మరిగితే జంతికలు అంత గుల్లగా వస్తాయి. కొద్దిగా వామ్ వేసుకుని పిండి బాగా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పుదీనా పేస్ట్ చేస్తాం కదండి, ఆ పేస్ట్ పిండిలో వేసుకుని బాగా కలుపుకోవాలి. మరగబెట్టిన వాటర్ ఇలా పిండిలో మధ్యలో పోసుకుని చేయి పెట్టకుండా గరిటెతో కలుపుకోవాలి. మొత్తం పిండి అంతా ఇలాగ వేడి నీళ్ళు వేసి ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత మామూలు వాటర్ వేసుకుని కలుపుకోవాలి. అంటే మొత్తం వేడి నీళ్ళు వేయకూడదండి. కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుని కొంచెం మామూలు వాటర్ తిరిగేలాగా మెత్తగా అయ్యేలాగా, అంటే జంతికలు గొట్టంలో వేస్తే ఈజీగా దిగేలాగా కలుపుకోవాలి పిండి. ఇదిగోండి, నూనె ఇలా బాగా కాగిన తర్వాత జంతికల గొట్టంలో పిండి వేసుకుని ఇలా జంతికలుగా ఇలా నొక్కోవాలి జాగ్రత్తగా. ఓకే, ఇవ్వండి జంతికలు ఇలాగ మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకోవాలి. ఇవ్వండి జంతికలు బాగా వేగిపోయి ఇప్పుడు వీటిని తీసుకుని ఇలా నూనె వాడి దాంట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే, ఇదిగోండి నూనె వాడిన తర్వాత వేరే గిన్నెలో తీసుకున్నాను. కరకల్లాడే నువ్వుల జంతికలు రెడీ.